నమస్తే, నేను లక్ష్మణ్. వ్యూహం అంటూ వ్యూహాత్మకంగా టీడీపీని దెబ్బకొట్టే విధంగా ఒక సినిమా తీశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి ఆర్జీవి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆదిలోనే అంశపాదులాగా కోర్టులలో మొట్టికాయలు వేయించుకుంటూ పూర్తిగా ఉక్కుపాదంతో తొక్కుతుంది న్యాయస్థానం. మొత్తానికైతే ఈ సినిమా విడుదలకి ముహూర్తం ఇప్పటికి కూడా ఖరారు కాని పరిస్థితి అయితే ఉంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ ఎనలిస్టు, ప్రముఖ జర్నలిస్టు సత్యమూర్తి గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. వ్యూహం సినిమా ఎంతో వ్యూహాత్మకంగా తీసి ఎలక్షన్ టైంలో తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నంలో ఒక భాగంగా తీసిన చిత్రం అనేది అందరికీ తెలిసింది. దీనిపైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా కోర్టులో పిటిషన్లు వేసిన పరిస్థితి. అయితే వ్యూహం ఇంకా అసలు రిలీజ్ కాదు అన్న భావన ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కోర్టు కూడా ఆ విధంగా డైరెక్షన్ సెన్సార్ బోర్డుకి ఇస్తుంది. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడమే దురదృష్టకరమైన విషయం. రామ్ గోపాల్ వర్మకి ఏమాత్రం క్యారెక్టర్ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అతను రామ్ గోపాల్ వర్మ. ఓకే. అతనికి కొంచెం సైకలాజికల్గా కొంత ప్రాబ్లం ఉన్నది. అంతకు ముందర కూడా ఏదో శివ, క్షణక్షణం ఇటువంటి 2-3 సినిమాలు తప్ప మిగిలినవన్నీ కూడా ఒక క్రైమ్ బ్యాక్గ్రౌండ్లో తీయటం, ఒక శాడిజం బ్యాక్గ్రౌండ్లో తీయటం, ఇటువంటి నేపథ్యంలో సినిమాలు తీసే అలవాటున్న ఒక కొంత సైకలాజికల్గా కూడా కొంత డిఫరెంట్గా ఉంటాడు రామ్ గోపాల్ వర్మ. అందరూ చేసేదాన్ని అతను తప్పు అంటాడు, తను చేసేది తను రైట్ అని చెప్పుకుంటూ ఉంటాడు. మామూలుగా కుటుంబ వ్యవస్థ ఇప్పుడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ కుటుంబ వ్యవస్థ ఫాలో అవుతున్నారు. మెజారిటీ ప్రజలు అందరూ కూడా అదే వ్యవస్థను నమ్ముతారు. నాకు కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం లేదు అని ఎవడన్నా చెప్తే ఓకే, వెరీ గుడ్ అంటారు. నువ్వు దాన్ని ప్రాపగేట్ చేస్తే ఇదేంది ఇట్లా చేస్తున్నాడు అనుకుంటారు. నువ్వు నాకు కుటుంబ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, మీరు కూడా నమ్మమాకండి అని చెప్పేవాడిని కొంతకాలం భరించి ఆ తర్వాత పక్కన పెడతారు. ఇతను ఏం చేస్తున్నాడంటే దాన్ని ప్రాపగేట్ చేయటమే కాకుండా దానికి సంబంధించి అగ్లీ ఫేస్ని చూపిస్తున్నాడు. అంటే అతని వయస్సు అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా అమ్మాయిల కాళ్ళు నాకటం, కాళ్ళు నాకితే నాకేవు, దాన్ని తీసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయించుకోవటం, దాన్ని పెట్టడం, దాన్ని జుగుప్సాకరంగా అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో పోనీ నీకేదన్నా కుటుంబం ఉందా? నీ కుటుంబమే లేదు. ఇటువంటి ఒక వ్యక్తి అంటే నేను ఇదంతా ఇంత డిస్క్రిప్టివ్గా ఎందుకు చెప్పాను అంటే అతని మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి అని చెప్పటానికి ఇదంతా చెప్పాను నేను. ఈ వ్యక్తి ఇటువంటి విపరీతమైన ధోరణి చూపించే మానసిక స్థితి ఉన్న ఈ రామ్ గోపాల్ వర్మ ఆ ప్రయోగాలన్నీ రాజకీయ వ్యవస్థ మీద చేయడం మొదలుపెట్టాడు. రాజకీయ వ్యవస్థ మీద ఇప్పుడు లక్ష్మీపార్వతి ఎవరు, ఏంటి, ఎట్లా వచ్చింది, ఎన్టీ రామారావు జీవితంలోకి ఎట్లా వచ్చింది, తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. నువ్వు సడన్గా లక్ష్మీపార్వతిని ఒక దేవతలాగా, దేవలోకం నుంచి దిగి వచ్చిన ఒక దూతలాగా, దైవదూతలాగా చూపించావు అనుకో, ఏమవుతుంది? ప్రజలకి తెలుసు కదా లక్ష్మీపార్వతి అంటే ఏంటి అనేది తెలుసు. అంటే ఇది విపరీత ధోరణి. ఇప్పుడు వ్యూహం సినిమాలో నీకు జగన్మోహన్ రెడ్డిని అంతకుముందు పరిస్థితి వేరు, అంటే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పరిస్థితి వేరు, అంతకన్నా ముందు పరిస్థితి వేరు, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన పరిస్థితి వేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చాడు, ఆ తర్వాత ఒక పార్టీ అధ్యక్షుడిగా పార్టీ నడుపుకున్నాడు, ఆ తర్వాత ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే అధికారం ఆయన చేతుల్లోకి వచ్చిందో 90,000 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టాడు. ఎంతోమంది దళితుల్ని, బలహీన వర్గాల వాళ్ళని కేసులతోటి వేధించారు, పోలీసు రాజ్యం నడిపారు, అణచివేత విధానాలు అవలంబించారు. ఎవరైనా ప్రశ్నిస్తే
వాళ్ళ గొంతుని కర్కశంగా తొక్కేశాడు. ఇటువంటి ఇదిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు చూసిన నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో జగన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇదంతా మర్చిపోయేలాగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి ఒక కారణజన్ముడు అని చూపించాలి అన్న తాపత్రయంలో అది చేసుకో. జగన్మోహన్ రెడ్డికి యేసుక్రీస్తు గెటప్ వేసి సినిమా తీసుకో, ఎవరు కాదంటారు, ఎవరు కాదనరు. కానీ ఆ సినిమాలో చంద్రబాబుని విలన్గా చూపించటం, జగన్మోహన్ రెడ్డిని హీరోని చేయడానికి చంద్రబాబుని విలన్గా చూపించాలా, పవన్ కళ్యాణ్ని విలన్గా చూపించాలా? నువ్వు ఆయన్ని హీరోని చేసుకో, నువ్వు ఒక దైవదూతలాగా చూపించుకో, ఎవరికి అభ్యంతరం లేదు. వీళ్ళని ఎట్లా చూపిస్తావు నువ్వు? వీళ్ళని విలన్లాగా చూపించే హక్కు నీకెక్కడుంది? అదేమంటే నాకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడు. నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నట్టు మరి అందరికీ ఉండదా? మరి అందరూ అదే విధంగా చేస్తారు. నువ్వు బాగా తీయాలి, నువ్వు బాగా సినిమా తీస్తావు. కొడుకత్తి సినిమా తీ. 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. నేరం చేశాడో లేదో తెలియదు, చెప్పట్లేదు ఎవరు. ఒక పిల్లవాడు బంగారు భవిష్యత్తు ఉన్న ఒక దళితుడిని జైల్లో వేసి నేరం తేల్చట్లేదు. నేరం చేశాడా చేయలేదా? అతను చేసిన నేరానికి అంత శిక్ష కూడా పడదు. అటువంటి ఒక ప్యాథటిక్ క్యారెక్టర్ని తీసుకొని సినిమాది. ఒక మహిళ ప్రశ్నించిందని చెప్పి ట్రాక్టర్ గుద్ది చంపించారు. ఆ మహిళ మీద సినిమాది. ఎందుకు ట్రాక్టర్ గుద్ది చంపించావని. ఒక మహిళకి ఒక చిన్న స్థలం ఉంది. ఆ స్థలం పక్కన ఆమె పురి గుడిసెలో ఉంటుంది. భర్త లేడు, 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లల్ని చదివించుకుంటూ ఆమె పాడిగేదెలను పెట్టుకొని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది. పక్కన కొంత స్థలం ఉంది. ఈ స్థలం పక్కన వైసీపీ లీడరు బంగళా ఉంది. ఆ వైసీపీ లీడర్ ఏం చేశాడో తెలుసా? ఆ స్థలం నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు. ఈమె పశువుల్ని కట్టేసుకుంటున్నది అక్కడ. నేను పశువుల్ని కట్టేసుకుంటున్నాను, అదే నా జీవనాధారం అంటే ఆ వైసీపీ నాయకుడు పోలీసుల్ని తీసుకొచ్చి ఆమెని ఆమె పిల్లలిద్దరిని పోలీస్ స్టేషన్లో లాకప్లో కూర్చోబెట్టి ఆ స్థలంలో ఉన్న పశువుల కొట్టంని బుల్డోజర్ పెట్టి తీసేయించి ఆక్యుపై చేసుకున్నారు. ఈ స్టోరీ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, రామ్ గోపాల్ వర్మ కావాలంటే నేను ఈ స్టోరీ ఇస్తా, సినిమా తీయమను. ఇటువంటి ప్యాథటిక్ సంఘటనల మీద సినిమా తీస్తే నువ్వు గొప్ప డైరెక్టర్ అవుతావు. వాస్తవం అది. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని ఒక దేవదూతలాగా చూపించడానికి చంద్రబాబు నాయుడిని లేకపోతే పవన్ కళ్యాణ్ని విలన్లాగా చూపిస్తావు. వాళ్ళు విలన్లా. అందుకని ఈ విషయాలన్నీ లోకేష్ న్యాయస్థానానికి చెప్పాడు. ఇది మా రెప్యుటేషన్కి, మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పబ్లిక్ లైఫ్లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గురించి కూడా మనం చెప్పాలి అంటే ఆయన ప్రతిరోజు ఏం చేస్తున్నాడో ప్రజల ముందరే ఉంటాడు కదా. ఆయన ఏ రోజు గదిలో కూర్చొని తలుపులు వేసుకొని లేడు. మరి గత 45 సంవత్సరాలుగా ఆయన ప్రజల ముందరే ఉన్నాడు. నువ్వు అటువంటి వ్యక్తి విలన్ అని చూపిస్తే ఎలా ఉంటుంది? అందుకనే న్యాయస్థానాలు కూడా న్యాయాన్ని ఏ విధంగా పరిరక్షించాలి, ధర్మానికి ఏ విధంగా మనం సహాయం చేయాలి అని ఆలోచించే న్యాయమూర్తులు కూడా ఇంకా ఉన్నారు. కాబట్టి ఈ రామ్ గోపాల్ వర్మ తీసిన పైచపు సినిమా వ్యూహాన్ని తాత్కాలికంగా స్టే ఇచ్చారు సెన్సార్ సర్టిఫికెట్ మీద. అది మీరన్నట్టు ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనం ఇప్పుడే చెప్పలేం. కానీ కనీసం ఈ సంఘటనతో అయినా రామ్ గోపాల్ వర్మ తన శాడిస్టిక్ మనస్తత్వాన్ని మార్చుకొని మంచి సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలనేది నా కోరిక. అది మీరు చెప్పినట్టే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కారణ జన్ముడుగా చూపించడానికి, ఒక దేవదూతగా చూపించడానికి తాపత్రయపడ్డాడు. ఆ తాపత్రయంలో ఆర్జీవి అతకున్న శాడిజాన్ని,
మళ్ళీ అతనుకున్న ఆ మనసులో ఉన్న జుభిక్షాకరమైన వల్గారిటీని చూపించే విధంగా కొన్ని సన్నివేశాలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బన్నీ మీద నుండి భారతీ గారిని కొంచెం అడల్ట్లో చూపించుకుంటూ ఆమెను కౌగిలించుకుంటున్న అంటే క్లోజ్డ్ రూమ్లో ఆమెను కౌగిలించుకుంటున్నట్టుగా ఆ క్యారెక్టర్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అలాంటి శాడిజం ఉన్న వ్యక్తి నామేనే ఈ విధంగా చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సన్నివేశాలు చూడటం లేదా, లేకపోతే ఆ ఫోటోలు చూడటం లేదా, లేకపోతే అసలు అలాంటి వ్యక్తితో నేను ఎందుకు ఇలా సినిమాలు తీయించుకొని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి నేను నా కుటుంబం దిగజారిపోవాలనే ఆలోచన ఆయనకి ఎందుకు రావట్లేదు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డికి అవన్నీ ఆలోచించే తీరిక లేదు. ఆయనకున్నది ఒకటే ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న పెద్ద అపోహ ఏంటి అంటే, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించాడు, ముఖ్యమంత్రిని చేయమని సోనియా గాంధీని అడిగాడు అనేది జగన్మోహన్ రెడ్డి జీవితంలో చెరిగిపోని మచ్చ. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు అంటే, ఆ మచ్చ ఒక్కటి చెరిగిపోతే చాలు అని అనుకుంటున్నాడు. ఆ క్రమంలో వచ్చింది ఈ సినిమా. అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించలేదు. అసలు తండ్రి మరణించంగానే అసలు జగన్మోహన్ రెడ్డి చాలా బాధపడ్డాడు అని చూపించటం సెంట్రల్ ఐడియా. ఇది ఈ సెంట్రల్ ఐడియాని ప్రమోట్ చేసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా వచ్చిన సినిమా ఈ వ్యూహం. అందువల్ల ఇప్పుడు దాన్ని ఇంకా ఎట్లా తీశాడు ఏంటి? ఇప్పుడు భారతిరెడ్డి క్యారెక్టర్ పెట్టటమే అది తప్పు. ఆమె రాజకీయాల్లో లేదు. ఆమె ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రికి భార్య. ఆమె ఎప్పుడు పాపం గుళ్ళకు కూడా రాదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా ఆమె ఎప్పుడు ఇంతవరకు రాలే. మరి అటువంటి ఆమెని ఒక క్యారెక్టర్గా పెట్టి నువ్వు సినిమాలో ఇటువంటి మీరు చెప్పినటువంటి సీన్లని నువ్వు ఎడదీస్తావు? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించాలి, గమనించాలి. రామ్ గోపాల్ వర్మ తనకి చేస్తున్న డ్యామేజ్ని జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తించి రామ్ గోపాల్ వర్మని కంట్రోల్ చేయాలి. ఇంకా సినిమాలు తీయించకూడదు. ఈ సినిమా కూడా చాలా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు తన తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించాడన్న మచ్చ జరుపుకోవడానికి ఈ సినిమా తీస్తున్నాను అనుకుంటాడేమో. ఈ సినిమా వచ్చిన తర్వాత ఆ మచ్చ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు విలన్ కాదు, పవన్ కళ్యాణ్ విలన్ కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అతనే కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు హైకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి అవకాశం. ఆ సినిమా ఆపించుకోండియా, ఆపేసేయండి, ఆ సినిమాని రిలీజ్ చేయమాకండి అని చెప్పి రామ్ గోపాల్ వర్మతోటి చెప్పి ఆ సినిమా నిర్మాత జగన్ని దేవుడిగా కొలుస్తూ ఉంటాడు. అందువల్ల ఆ నిర్మాతను కూడా పిలిచి వద్దయా ఆ సినిమా ఆపేయండి అని చెప్పుకోవటానికి మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డికి కూడా. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేస్తాడని ఆశిద్దాం. అది వ్యూహం సినిమా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చూస్తే అది తప్పనిసరిగా ఆపిస్తాడనేదే మన విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.